తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను సాధించకుండా కాంగ్రెస్ పార్టీ చోద్యం చూస్తోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. సీఎం రేవంత్ రెడ్డికి నీళ్లు పరిపాలనపై ఎలాంటి పట్టు లేదని విమర్శించారు. కేంద్రం అండతో చంద్రబాబు నాగార్జున సాగర్ నుండి యథేచ్ఛగా నీళ్లను దోచుకుపోతుంటే సీఎంకు అడిగే దమ్ము లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి దోపిడీని అరికట్టకపోతే బీఆర్ఎస్ ఉద్యమం చేస్తోందని హెచ్చరించారు. మనకు రావాల్సిన హక్కు వాటాగా మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కు వాటాగా రావాల్సిన నీరు మరి కృష్ణా జలాల్లో చూసుకుంటే అది ఒకప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు కూడా కృష్ణా వాటా గురించి కొట్లాడుతున్నప్పుడు తాత్కాలిక ఒప్పందాలు చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించింది. తాత్కాలిక ఒప్పందాలు చేసుకుంటారని చెప్పి మరి ఆ రోజు మమ్మల్ని ఇష్టపడ్డట్టు మాట్లాడారు. ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే తాత్కాలిక ఒప్పందాలు చేసుకుని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా నాగార్జున సాగర్ రిజర్వాయర్ ని కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఒత్తిడి పెట్టినా రాష్ట్ర పరిధిలోనే ఉంచుకున్నారు. నవంబర్ 30 తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది, వెంటనే కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి రిజర్వాయర్ తీసుకుంది. ఈ రోజు వరకు కూడా సిఆర్పిఎఫ్ పోలీసులు బలగాలు ఆ డ్యామ్ మీద ఉంటున్నారు, వాళ్ళు మోహరించి ఉన్నారు. ఆ ధైర్యం చూసుకొని చంద్రబాబు నాయుడు ఈరోజు మరి నీళ్లు మళ్లించుకుపోతా ఉన్నాడు. మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయరు? తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మీరు ఎందుకు మాట్లాడరు? అసలు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేది దిక్కే లేకుండా పోయింది. మాకు మన హక్కు వాటాగా రావాల్సిన నీళ్ళను కూడా తెచ్చుకొని మరి దుస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 16 ఎంపీలు దద్దమ్మలనే చెప్పాలి. 123 టీఎంసీలు రాకపోయినా 100 టీఎంసీలు వచ్చినా 99 టీఎంసీలు వచ్చిన ప్రతి నీటి చుక్కని అటు నాగార్జున సాగర్ రిజర్వాయర్లో తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము. కృష్ణా జలాలు హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో తాగునీటి అవసరాలకు వాడుకుంటా ఉన్నాం. రేపు కృష్ణా జలాలు ఇట్లే కనుక ఎండిపోతే రేపు ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.